తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ఐటీ అధికారులు చెప్పారు. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యా సంస్థల్లో నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అదనంగా వసూలు చేసిన ఫీజులను నగదు రూపంలో తీసుకున్నట్లు ఆధారాలు సేకరించినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. అనధికారంగా లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాలను స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి కోసం ఉపయోగించినట్లు వివరించారు. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో 6 కోట్ల నగదు బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన 400 మందికి పైగా ఐటీ అధికారులు సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి సోదాలు చేశారు. రేపు కూడా పలు చోట్ల సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. స్థిరాస్తులను కూడా వాస్తవ విలువ లేకుండా తక్కువ చూపినట్టు ఆధారాలు సేకరించామని పేర్కొన్నారు. మల్లారెడ్డి వియ్యంకుడు వర్ధం కళాశాలలో డైరెక్టర్ గా ఉండడంతో అక్కడ కూడా సోదాలు చేసినట్లు వెల్లడించారు.